ఏందబ్బా ముందు గిన్నెలు పెట్టుకొని కూర్చున్నా అనుకుంటున్నారా? ఇండస్ వ్యాలీ నుంచి నేను మళ్ళా కిచెన్ లోకి చాలా గిన్నెలు కొన్నా. ఇన్ని గనం గిన్నెలు ఎందుకు కొంటున్నా తెలుసా? అన్ని నాన్ స్టిక్వి, నెక్స్ట్ ఇంట్లో అల్యూమినియం ఉన్నాయి. అవి అస్సలు హెల్త్కి మంచిది కాదని మీరు చెప్తున్నారు. ఈవెన్ అది నాకు కూడా తెలుసు. కాకపోతే ఒకేసారి మనము డబ్బులు పెట్టి కొనాలంటే ఇంట్లో ఉండే ఏ హౌస్ వైఫ్కి అస్సలు తెలియదు. సో దానివల్ల నేను ఏం చేస్తున్నా అంటే కొన్ని నెలలు అంటే కొంచెం డబ్బులు జమ చేస్తూ నెల కొన్ని సామాన్లు తీసుకుంటున్నాను అనమాట. అవి కూడా ఎట్లా, మొత్తం స్టెయిన్లెస్ స్టీల్, ఐరన్ ఇవి తీసుకుంటున్నా. అంటే క్యాస్ట్ ఐరన్ ఇవి తీసుకుంటున్నాను అనమాట. ఈ క్యాస్ట్ ఐరన్ స్టెయిన్లెస్ స్టీల్ ఏంటంటే ఇండస్ వ్యాలీలో హెవీ వెయిట్ సేమ్ మనం నాన్ స్టిక్ వాడితే ఎట్లుంటున్నాయి అలా ఉంటున్నాయి. అందరూ అడుగుతున్నారు నన్ను, అక్క ఇండస్ వ్యాలీలో అసలు గిన్నెలు ఎట్లా తీసుకోవాలి అని. ఏం లే, www.theindusvalley.in అని మనము గూగుల్లో కానీ లేదంటే ఇది ప్లే స్టోర్లలో కానీ మనము సెర్చ్ చేయగానే మనకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. అయితే నేను వీళ్ళ దగ్గరే కొనడానికి రీజన్ ఏంటి అంటే అంతటా టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి. నేను సీరియస్గా చెప్తున్నా. ఇన్ని రోజులు నేను నాన్ స్టిక్ని వదిలేసి ఇవి కొనకపోవడానికి కారణం ఏంటంటే షాపులకు పోయి అడుగుతుంటే గుండె వాళ్ళకి రేట్లు చెప్తున్నారు. ఓయమ్మ ఏంది రేట్లు, అసలు కొనగలమా? కొన్న 1-2 గిన్నెలకి మించి కొనలేము. వీళ్ళ దగ్గర అట్లా కాదు. వీళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు ఆఫర్స్ రన్ అవుతాయి. అంటే క్రిస్మస్కి ఆఫర్స్, సంక్రాంతికి ఆఫర్స్, ఉగాదికి ఆఫర్స్, హాలిడేస్కి ఆఫర్స్, ఇట్లా మోస్ట్లీ వాళ్ళ దగ్గర ఎవ్రీ మంత్ ఏదో కొన్ని ఆఫర్స్. అంటే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చెకింగ్ చేసుకుంటున్నప్పుడు ఏదో ఒక ఆఫర్స్ రన్ అవుతాయి. 60 to 70% ఆఫ్. 8-9 వేలు ఉన్న ప్రోడక్ట్ మనకి 2,000కే వస్తుంది. ఇంకా అసలు అంత తక్కువ ప్రైస్ కంటే ఏ ఆడవాళ్ళని వదులుకుంటారా? అట్లే నేను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ కొనడం స్టార్ట్ చేసిన. ఇట్లా కొనే ప్రాసెస్లో ఆ గిన్నెలు చూసి మా మమ్మీ మరీ ఫిదా అయిపోయింది. అబ్బా గిన్నెలు భలే ఉన్నాయమ్మా, నేను కూడా కొనుక్కుంటా అని అమ్మ కూడా మంచివి తీసి పెట్టుకుంటుంది. ఎందుకంటే ఫామ్ ల్యాండ్ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి అమ్మ వాళ్ళు అక్కడ ప్లాన్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఫర్దర్గా అమ్మ నేను ఇద్దరం డీటెయిల్స్ మిక్స్తో షేర్ చేసుకుంటుంటాం. అక్కడి కోసం అమ్మ ఉంటుంది. నేనేంట్రా అంటే ఇల్లు మార్చే ప్లాన్లో నేనున్నాను. అంటే అది ఎప్పుడవుతుందో చెప్పలేను. అట్లా ఇల్లుతో పాటు ఇంట్లో కిచెన్లో సామాన్లు కూడా మార్చాలి. ఎట్ ఏ టైం పెట్టేదానికి అంత డబ్బు మనం పెట్టము. మెల్లిగా తీసుకుందామని చెప్పి ఇప్పటి నుంచి ప్రతిదీ తెలుసా, చిన్న పాల గిన్నెతో నుంచి ప్లేట్లు, ఇట్లా వండుకునే బిర్యానీలు, అండాలతో వరకు అన్నీ కొనుక్కుంటున్నా. అన్ని మీతో షేర్ చేసుకున్నా. ఇప్పుడు అర్థమైంది కదా ఎట్లా ఆర్డర్ చేయాలి ఏందని. ఇదంతా కాకుండా నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ లింకులు, కూపన్ కోడ్లు అన్నీ ఇస్తా. ఇప్పుడైతే నేనేం తీసుకున్నా, ఈ డబ్బాలలో ఏమున్నాయి, నా ముందు ఏమున్నాయి, డీటెయిలింగ్గా మీతో చెప్తా. వచ్చేయండి. ఇది వచ్చేసి అప్పం కాదు, మామూలుగా ఆమ్లెట్లు వేసుకోవచ్చు, లేదంటే క్యారెట్ కొంచెం అంటే దిబ్బ రొట్టెలాగా పిండి వేసుకొని వేసుకోవచ్చు కదా, అట్లా ప్యాన్ కేక్ అనమాట. ఇది ఎంత మందం తెలుసా? అసలు ప్రతిదీ కూడా నేను చెప్తున్నా వెయిట్ చాలా ఉంది. చాలా అంటే చాలా వెయిట్. ఇది వచ్చి ఫిష్ ఫ్రై చేయడానికి కొంచెం పెద్ద ఇవి మనకి ఇట్లా దొడ్డు ఫిష్లు ఉంటాయి కదా, అంటే అటు పేర్లు నాకు తక్కువ మంది రావట్లేవు. ఆ ఫిషెస్ ఫ్రై చేసుకోవడానికి. ఇది వచ్చేసి చిన్న ఫిషెస్, పెద్ద ఫిష్లే ముక్కలు కట్ చేస్తాం కదా, ఆ ఫిష్లు ఫ్రై చేయొచ్చు. లేదంటే ఇందులో కూడా సేమ్ మనము దిబ్బ రొట్టెలు కానీ ఇట్లా ఏమన్నా చిన్నవి చేసుకోవచ్చు అనమాట. ఇది చూసిరా అప్పం ప్యాన్, ఇది కడాయి. ఇలా పిండి పోసి ఇట్లా అంటాం కదా, యూట్యూబ్లో మనం వీడియోస్ చూస్తుంటాం. ఇది అట్లా వేసుకొని మూత పెట్టేస్తే అయిపోతుంది, తీసుకొని తినేయడమే. ఇందులో అమేజింగ్ థింగ్ ఏంటి తెలుసా, ఇది ఏందో తెలుసా, గ్రిల్. ఎంత వెయిట్ ఉందంటే ఇటు పక్క పెట్టి ఉండొచ్చు, ఇక్కడ గ్రిల్ అవుతుంది. ఈవెన్ ఇట్లా పెట్టేసి ఇటు పక్క కూడా వండుకోవచ్చు. అసలు వీటి కాస్ట్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూసినంటే షాక్ అయిపోతారు. నేను అట్లా షాక్ అయ్యే ఇన్ని గిన్నెలు తీసుకున్నా. ఇట్లా 2 sides కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇందులో మనం ఏమన్నా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనము అవి ఉంటాయి కదా తందూరి స్టిక్స్, ఇలాంటివన్నీ కూడా దీంట్లో వేసుకోవచ్చు. ఆమ్లెట్లు వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు. ఒక్కటేంటి ఎన్ని విధాలుగా వాడతారో నేను చెప్పని అవసరం లేదు, మీ అందరికి ఆటోమేటిక్గా తెలుసు. ఇవన్నీ కూడా సూపర్ బాగున్నాయి. ఇవన్నీ క్యాస్ట్ ఐరన్ అయితే ఇది కూడా అదే, కాకపోతే స్మూత్ ఫినిష్ అనమాట. ఇప్పుడు నా వెనకాల ఉన్న డబ్బాలో అసలు ఏమున్నాయో చూపిస్తా. ఇవే కాదు, నేను మొన్నటిదాకా తీసుకొని షార్ట్స్ లాగా పెట్టినా అవి ఇంకా ఎక్కువ ఉన్నాయి. అన్ని అట్టపెట్టెలు తీసి కిచెన్లో పేరుస్తున్నా. ఇందులో చూపిస్తా, వచ్చేయండి.
ఇది చూసిరా కడాయి అసలు ఎంత బాగుంది చూపి దగ్గరగా. ఇది చూడండి మందంగా బరువుగా. ఎట్లా అంటే వీటిల్లో వండితే అసలు నాన్ స్టిక్ కూడా వేస్ట్ అండి, సీరియస్గా చెప్తున్నా, అంత బాగుంది. ఇప్పుడు నేను వండి చూపిస్తాను మీకు ఈ గిన్నెలో. అసలు ఎంత అంటే నాన్ స్టిక్ లాగే అనుకోండి, అంత బాగుంది. చూపిస్తానండి మీకు. నెక్స్ట్ ఇది కూడా కడాయి, 2 తీసుకున్నా ఎందుకంటే మనము కడాయిలకి బాగా వాడచ్చు కదా. ఇదిగోండి 2 కడాయిలు. ఇదేమో బియ్యం వండుకోవచ్చు, కూరలు లాంటివి చేసుకోవచ్చు, అన్నం వండడానికే తీసుకున్నాను నేనైతే, కానీ మనం ఏదైనా వండుకోవచ్చు. ఇదిగో ఇట్లా ఇక్కడ చూడండి ఇండస్ వ్యాలీది లోగో. ఎంత ప్రీమియం క్వాలిటీ తెలుసా ఇది. 3 లేయర్ క్యాస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. అంటే ఇది 3 లేయర్స్, దీని అడుగు అంత మందం అనమాట. ఇవేమో మనకి కాలదు. 3 లేయర్ది ఇది. ఇదిగో ట్రిపుల్ ప్లే. ఇది నేనైతే అన్నం వండడానికి అని చెప్పి తీసుకున్నా. ఇంట్లో బిర్యానీలు చేసుకోవచ్చు, కూర కూడా చేసుకోవచ్చు, కానీ నేను తీసుకున్న పర్పస్ అన్నం కోసం. ఇట్లా పెట్టేసి వండేయచ్చు. ఇప్పుడు ఇంకో విషయం తెలుసా, ఇది బరువు ఉంది, చూపిస్తా. నేను లేవాలి. ఇది చూడండి క్యాస్ట్ ఐరన్ ఎంత బాగుందంటే, ఇదిగో బిర్యానీ చేయడం కోసం అని చెప్పి తీసుకున్నాను. ఇటు లోపల చూపి, ఇదంతా క్యాస్ట్ ఐరనే, మొత్తం ఐరనే. ఇందులో ఏది వండినా అసలు ఎంత తెలుసా హీట్. ఇంకో విషయం ఏంటంటే ఈ క్యాస్ట్ ఐరన్లు మనం గ్యాస్ కూడా సేవ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం 80% కుక్ అవ్వగానే ఆపేసినాం అనుకో, ఆ మిగతా % వరకు ఆ వేడితోనే కుక్ అయిపోతుంది. దీన్ని టూ సైడ్స్ ఉపయోగించవచ్చు. ఇట్లా పెట్టచ్చు, ఇట్లా తిప్పేసి ఇట్లా పెట్టచ్చు. ఇంకో విషయం ఏంటో తెలుసా, అసలు ఈ మూతనే సపరేట్గా ఇట్లా డైరెక్ట్ స్టవ్ పైన పెట్టేసి దీని మీద గ్రిల్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇది మొత్తం 3 in 1 యూజ్ లాగా చేసుకోవచ్చు. వెయిట్ అయితే నేను నిజంగా చెప్తున్నా, ఇదిగో చాలా వెయిట్ ఉంది, ఒక 5-6 కిలోలు ఉంటుంది, అంత బరువు ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రైయింగ్ ప్యాన్, మంచిగా మనం ఏదన్నా ఫ్రైస్ చేసుకోవడానికి. ఇది చూడండి అసలు ఇది ఎంత ప్రీమియం క్వాలిటీ మెటల్, అది ఎంత బాగుందంటే అంతా కూడా సూపర్ అనమాట. ఉన్నాను నానా అవి వేస్ట్ చేయకు నానా. నాకు ఆత్రం ఆగక ఆల్రెడీ అన్నీ ఓపెన్ చేసినా మీతో చెప్పక ముందే. ఇది క్యాప్, ఇదిగోండి బిర్యానీకి. ఇది ఎంత బాగుంది కదా బిర్యానీకి. ఇట్లా పెట్టి ఇదిగోండి ఇట్లా పెట్టుకునేటట్టు. ఇవి వచ్చేసి గిఫ్ట్ వచ్చినాయి. అంటే వీటిల్లో ఏవో ఇవేమో కాంబోలో వచ్చినాయి. ఫ్రైయింగ్ ప్యాన్, కడాయి ఒక కాంబో, ఒట్టి కడాయి ఒక కాంబో. వాటికి ఈ కట్టర్, వెజిటేబుల్ కట్టర్ గిఫ్ట్ వచ్చింది. ఇది కూడా వుడ్ది. అసలు ఎంత బయట కొంటే మనకి ఎంత డబ్బులు అవుతాయో, ఫ్రీగా మంచి ప్రీమియం క్వాలిటీ వచ్చినాయి. 2టికి వచ్చినాయి. ఒకటి తిప్పి చూసినా, ఇంకోటేమో అట్లే ఉంది. ఇవేంటివి తెలుసా, బుడ్డి కుక్కర్లు. మా ఇంట్లో పెద్ద కుక్కర్లు ఉన్నాయి, కొద్దిగా జనాలు ఎక్కువ వచ్చినాయి ఇట్లా, కానీ చిన్న కుక్కర్లు లేవు. అంటే ఎప్పుడన్నా పిల్లలకి మటుకే చిన్నగా ఏదైనా కొంచెంలో కుక్ చేద్దాము అంటే చిన్న కుక్కర్లు లేవు. అందుకని చెప్పేసి మొత్తం స్టెయిన్లెస్ స్టీల్లో చిన్న కుక్కర్లు తీసుకున్నా. ఇదిగో ఇంత చిన్నగా వీటికి వచ్చినాయి. విజిల్ అది హ్యాండిల్ వచ్చింది, చిన్న కుక్కర్. వాళ్ళ దగ్గర కుక్కర్స్లో కూడా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ కుక్కర్ల వరకు ఉన్నాయి. అంటే మనము మరీ చిన్నపిల్లలకి ఉగ్గు కిచిడీలు వండే స్టేజ్ నుంచి మనం 5-6 మంది ఉంటే వాళ్ళందరం తినే వరకు అనమాట. ఇదిగోండి, ఇది చూసిరా, ఈ సైజ్ కుక్కర్, ఒక చిట్టి కుక్కర్ అనమాట.
ఇవన్నీ నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నా. ఇవే కాదు ఇంకా చాలా తీసుకొని ఉన్నా, అవన్నీ మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నా. ఇవి ఇప్పుడు తీసుకున్నా, ఒక్కసారి ఎట్ ఏ టైం తీసుకున్నా. దానివల్ల ఇవన్నీ మీతో చూపిద్దామని చెప్పేసి చూపించాను అనమాట. ఒక్కసారి ఓవరాల్ లుక్ ఏంటి అన్ని చూసిరు కదా ఎన్ని గణం తీసుకున్నానో. వీటన్నిటికీ నాకు అసలు పెద్ద బడ్జెట్ కూడా అవ్వలేదు. అంటే బయట తీసుకున్న దానికంటే బయట ఒక భాగం అయితే ఇందులో పావు భాగంకి డబ్బులకే వచ్చేసింది. అంటే అంత తక్కువ ప్రైజెస్ నాకు పడ్డాయి. అన్నీ కూడా నేను 60 to 70% ఆఫ్లో ఉన్నవి తీసుకున్నా. మరి మీకు కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ లింక్స్ అన్నీ ఇస్తాను. ఇంకోటి తెలుసా, మీరు కొనాలంటే వెబ్సైట్కి వెళ్ళి అంజిత 12 అనే కూపన్ కోడ్ యూజ్ చేసినారనుకో, ఇంకో 12% ఆఫ్ కూడా వస్తుంది మీకు. అంటే నా కూపన్ కోడ్ ఏది వాడాలనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తా. ఒకసారి చూడండి. అంటే 60 to 70% ఆఫ్ కాకుండా ఎక్స్ట్రా మళ్ళీ 12% ఆఫ్ వస్తుంది. అసలు ఎంత తక్కువ తెలుసా, చాలా తక్కువ ప్రైస్కి మీకు వస్తుంది. సో కంపల్సరీ అంటే మీకు ఇవి నచ్చితే కాదు, నన్ను మీరు పర్సనల్గా అడిగితే ఇవన్నీ కూడా అంత వర్తి. అసలు మనం పెట్టే పైసకి రూపాయికి 10 రూపాయలు మనము లాభం చేసినట్టే. అంత మంచి ప్రోడక్ట్స్ వస్తున్నాయి, నాకు బాగా నచ్చినాయి. మెయిన్ థింగ్ పర్సనల్గా అంటే మనము మంచి ఇంట్లో బాగున్నట్టు అన్నీ మంచి అంటే ప్రీమియం క్వాలిటీ అనుకోండి. ప్రీమియం అంటే ప్రీమియం నెంబర్ 1 క్వాలిటీలో ఉన్నాయి, యూనిక్గా ఉన్నాయి. ఇప్పుడు ఇది చూడండి ఎంత యూనిక్ ఉందో, ఇది చూడండి ఎంత యూనిక్ ఉందో 3 in 1. ఇది చూడండి, ఇది కూడా 2 in 1. ఇవన్నీ యూనిక్. ఇప్పుడు కొన్ని అంటారా అవి అన్ని స్టోర్లలో దొరుకుతాయేమో, కానీ వీళ్ళ దగ్గర యూనిక్ స్టోర్. వీళ్ళ దగ్గర కుక్కర్సే కాదు, స్టెయిన్లెస్ స్టీలే కాదు, క్యాస్ట్ ఐరనే కాదు, క్యాస్ట్ ఐరన్ స్మూత్ ఫినిష్, ఇవి కాపర్, నెక్స్ట్ వుడ్ స్టిక్స్, వుడ్ బౌల్స్, ఇవన్నీ దొరుకుతాయి. ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది. కాబట్టి ఒక్కసారి వాళ్ళ వెబ్సైట్ www.theindusvalley.in వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చినవి పర్చేస్ చేయండి. కూపన్ కోడ్ పక్కా అప్లై చేయండి, ఇంకా ఎక్స్ట్రా బోనస్ పొందండి. నేను మర్చిపోయినా వీడియో అంతా తీసినాక, అరే నీకు చూపిస్తా అన్నా కదా కుకింగ్ది అని, అప్పుడు గుర్తొచ్చింది. నిజానికి అమ్మనే చేసింది ఇది కుకింగ్. ఎందుకంటే నేను అది తీసేసి నేను బయటికి వెళ్ళిన వేరే పని ఉండి, ఇంకా అమ్మ చేసింది. అసలు చూద్దురు రండి, ఇటు రండి. చికెన్ వండిన ఈ గిన్నె చూడండి అసలు ఎంత మందంగా ఉందో. ఇందులో కూర చూడండి ఎంత తిక్కుగా. అంటే అమ్మ చేసింది ఈరోజు ఈ గిన్నెకి తగినట్టు సూపర్ టేస్ట్. అసలు అడగలేదు తెలుసా, అంటలేదు తెలుసా. ఇటు మీరు చుట్టూ చూస్తే అర్థమవుతుంది. చూడండి చుట్టూ ఇంకో ఎట్లా అంటే నాన్ స్టిక్ గిన్నెలో వండితే ఎట్లుంటుంది అంత సేమ్, అసలు నాన్ స్టిక్ లాగే. నేను స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్స్ అంటే థింగ్స్ గిన్నెలు వాడడం ఇదే ఫస్ట్ టైం. సీరియస్గా చెప్తున్నా, నేను వీళ్ళ వెబ్సైట్లో కొని వాడడమే ఫస్ట్ టైం. అంతకు ముందు వరకు అసలు నేను వాడలేదు. ఎందుకంటే ఎక్కడైనా కొందామని వెళ్ళినప్పుడు టూ మచ్ కాస్ట్ చెప్పేవాళ్ళు, దానివల్ల నేను అసలు వాడలేదనమాట. వీళ్ళ దగ్గర తీసుకొని వాడుతూ ఉన్న కొద్దీ అసలు కాస్ట్ నాకు తక్కువ అనిపించింది. అసలు నాన్ స్టిక్ అంటే ఇవే ఎక్కువ ఫ్రెండ్లీ అనిపించింది. ఇంకోటి ఏంటంటే నాన్ స్టిక్ అన్న మనం ఒక్కసారి కొంటే కోటింగ్ పోతుంది, వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ పడేస్తాం ఇట్లా కదా. ఒక్కసారి స్టెయిన్లెస్ స్టీల్ ఈ ప్రోడక్ట్స్ కింద కొన్నాం అనుకోండి, ఇంకా మన జీవిత కాలం ఉంటాయి మనకై మనం పడేసే వరకు. అంటే అంత మంచిగా ఉన్నాయి. అందులో కోటింగ్ పోయేదానికి ఏముందని. మందం కూడా చూడండి, గిన్నె ఎక్కడ మాడకుండా చేయకుండా, కూర చూడండి మాడకుండా అసలు మంచిగా. అసలు ఇదే తెలుస్తుంది కుకింగ్ చేస్తే ఏంటంటే ఆ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ అనేది అర్థమవుతుంది. మరి మీకు కూడా కావాలా అయితే www.theindusvalley.in వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్స్ ఇస్తా, నా కూపన్ కోడ్ ఇస్తా, ప్రతిదీ ఇస్తా, చూసేయండి.